నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఈ నెల 1వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుచ్చకాయల మడలో తన పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కరోజు వ్యవధిలోనే నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం పుచ్చకాయల మడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అశోక్ కుమార్కు ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వటంతో పాటు అదే గ్రామానికి చెందిన కవిత భర్త రాముడు వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 చెక్కును జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుల చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మీ కష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉండటానికే పేదల సేవలో అనే కార్యక్రమం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి మంగళవారం పత్తికొండ మండలం పుచ్చకాయల మడ గ్రామంలో నిర్వహించిన పేదలకు సేవలో కార్యక్రమంలో ప్రజలతో చెప్పారు. పింఛన్ల పంపిణీలో భాగంగా మంగళవారం పుచ్చకాయల మడ గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. తలారి రంగమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా తన చిన్న కుమారుడు అశోక్ 10వ తరగతి చదివి అద్దె ఆటో నడుపుకుంటున్నాడని, ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి స్పందించి రేపే ఎలక్ట్రికల్ ఆటో అందచేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను ఆదేశించారు. అదే గ్రామానికి చెందిన కవిత తన భర్త రాముడికి కర్నూలు నగరంలోని అమిలియో ఆసుపత్రిలో నరాల వ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేస్తున్నారని, ఆర్థికంగా సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. వెంటనే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కవిత భర్త వైద్య సేవల నిమిత్తం ₹1,00,000 చెక్కును ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు బుధవారం కలెక్టరేట్లో అశోక్ కుమార్కు 3.8 లక్షల విలువ కలిగిన ఎలక్ట్రికల్ ఆటోను, కవితకు ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అశోక్, కవిత ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. గంటల వ్యవధిలో ఎలక్ట్రికల్ ఆటో సమకూర్చడం నమ్మలేకపోతున్నామని అశోక్ తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆటో పంపించడం చాలా ఆనందంగా ఉందని, తన జీవితంలో చాలామంది నేతలను చూశారని, కానీ చంద్రబాబు లాంటి నేతను ఎప్పుడూ చూడలేదని అశోక్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు రుణం తీర్చుకోలేమని, తన కష్టాన్ని తీర్చి ముఖ్యమంత్రి తన కుటుంబాన్ని ఆదుకున్నారని, ఆయన చేసిన మేలును తమ కుటుంబం ఎప్పుడు మరచిపోదని కవిత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది. అశోక్ కుమార్కు ఇచ్చిన పియోగియో అనే కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ ఆటోలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబులు ప్రయాణం చేసి ఆటో డ్రైవర్ అశోక్ కుమార్కి బోణీ రూపంలో డబ్బును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్యాంబాబు లబ్ధిదారులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో డిఆర్ఓ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, పుచ్చకాయల మడ గ్రామ పెద్ద సాంబ శివారెడ్డి, లబ్ధిదారుడు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా చేయాలి నేను చెప్తాను, ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్లో, వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. రండి రండి. ఆపదలో ఉన్న వారికి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి దగ్గరికి వెళ్లి సకాలంలో పెన్షన్లను పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు మానవతా దృక్పథంతో పెన్షన్లను పంపిణీ చేసిన 15 మంది పెన్షన్ పంపిణీ అధికారులను ఆయన సన్మానించారు. జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో సేవా తత్పరత, మానవతా దృక్పథంతో అవసరములో ఉన్నవారికి పెన్షన్లను పంపిణీ చేసిన 15 మంది పెన్షన్ పంపిణీ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత 3 నెలలుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో మన జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, అందరి కృషి సహకారం వల్లే ఇది సాధ్యమైందని, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది, పెన్షన్ పంపిణీ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులకు అభినందనలు తెలిపారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియను ఉదయం 6 గంటలకే ప్రారంభించి 3 రోజుల్లో దాదాపు అందరికీ పెన్షన్ అందించారని కలెక్టర్ అభినందించారు. ఇబ్బందుల్లో ఉండి స్వంత గ్రామాలకు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారికి, అనారోగ్య కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో వైద్య చికిత్స పొందుతున్న వారి దగ్గరికే వెళ్లి సేవా తత్పరత, మానవతా దృక్పథంతో రవాణా ఖర్చులు పెట్టుకుని వారి దగ్గరికి వెళ్లి పెన్షన్ అందించడం చాలా గొప్పతనమని కలెక్టర్ ప్రశంసించారు. మందులు అవసరమైన సమయంలో పేదవారికి మీరు ఈ విధంగా చేసిన సహాయం వారికి ఎంతగానో ఉపకరిస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
20-30 ఏళ్ళు ఉద్యోగ జీవితంలో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎంతమందికి సహాయం చేశామన్నదే ముఖ్యమని కలెక్టర్ ఆర్ద్రతా భావంతో పేర్కొన్నారు. ఇలాగే పేద ప్రజలకు సహాయం చేస్తూ ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అనంతరం 15 మంది పెన్షన్ పంపిణీ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో ప్రథమ స్థానంలో చేరేలా కృషి చేసిన డిఆర్డీఏ పీడీ సలీం బాషాను కలెక్టర్ సత్కరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను 100% నెరవేర్చేందుకు కృషి చేస్తానని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సబీహా పర్వీన్ అన్నారు. అలాగే మైనారిటీ సంక్షేమ శాఖలో ఉన్న పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. నగరంలోని తన కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సబీహా పర్వీన్ మాట్లాడుతూ, జిల్లాలో మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన అన్ని పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే మైనారిటీ సంక్షేమ శాఖలో ఉన్న పథకాలను గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లబ్ధిదారులకు మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అందాల్సిన అన్ని పథకాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. అలాగే మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన లక్ష్యాలను 100% పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వహ్ ఆస్తులు ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసి వాటిని తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామని తెలిపారు. ఇంకా ఎన్క్రోచర్స్ చేయకూడదని వాళ్ళకి ఇంటిమేషన్ ద్వారా వాళ్ళకి నోటీసులు పంపించి ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ మనము పొజిషన్లో తీసుకొని ఈ విధంగా మనము వర్క్ చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు మనకు ఆలోచించుకున్నాము. ఈ రెసిడెన్షియల్ మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ ప్రీ మెట్రిక్ మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ హాస్టల్కి మన ఇక్కడ దాండపాడులో దిన్నెదేవరపాడు దగ్గర ఒక ప్లేస్ ఇచ్చినారు. గవర్నమెంట్ ద్వారా ఒక ప్లేస్ అలాట్ అయింది. ఫ్యూచర్లో ఈ బడ్జెట్ మనకు రిలీజ్ అయితే కానీ ఈ బిల్డింగ్ మనం కంప్లీట్ చేసి ఈ మైనార్టీ ప్రీ మెట్రిక్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది అక్కడికి షిఫ్ట్ చేయాలని మనకు గవర్నమెంట్ ద్వారా ఆదేశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన వారికి పార్టీ అధిష్టానం సకాలంలో గుర్తించి తగిన న్యాయం చేస్తుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ ముంతాజ్ బేగం, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ మహేష్ నాయుడులను సన్మానించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్గా నియమింపబడిన జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ముంతాజ్ బేగంను, అలాగే పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన నందికొట్కూరు నియోజకవర్గంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మహేష్ నాయుడులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని స్పష్టం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ముంతాజ్ బేగం, మహేష్ నాయుడు అని వివరించారు. భవిష్యత్తులో మరింత మందికి వివిధ కార్పొరేషన్లలో పదవులు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ బేగం, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా ఎన్నికైన మహేష్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నెరవేరుస్తామని తెలిపారు. తమకు ఈ పదవులు రావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ అవకాశం కల్పించినందుకు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింహభాగం ఇవ్వడం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ బేగం గారు ప్రతి నియోజకవర్గంలో కష్టపడి తిరగడం, పార్టీ గుర్తించడం, టూరిజం డైరెక్టర్గా వేయడం ఎంతో శుభదాయకం. అలాగే మా మహేష్ ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగినటువంటి ఈయనకు మనం ముఖ్యంగా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి సివిల్ సప్లైస్ డైరెక్టర్గా వేయడం అనేది
ఎంతో గర్వకారణం. ఇన్ని రోజులు కష్టం చేశారు, నష్టం చూశారు. వీటన్నిటికీ మీకు అందరికి న్యాయం చేసే బాధ్యత మా పైన ఉందని మీ అందరికీ తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలూరు నియోజకవర్గంలో తమకు మామూలు ఇవ్వలేదన్న కారణంతో విండ్ పవర్కి సంబంధించిన సబ్ స్టేషన్లను ధ్వంసం చేయటం ఎంత మాత్రం తగదని టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దౌర్జన్యాలకు, దోపిడీలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదని, కఠిన చర్యలు తప్పవని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, నాగరాజు యాదవ్, ఆకెపోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో తమకు మామూళ్లు ఇవ్వలేదన్న కారణంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు విండ్ పవర్కు సంబంధించిన 4 సబ్స్టేషన్లను ధ్వంసం చేయటం ఎంతమాత్రం తగదని తెలిపారు. ఆలూరు లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో వచ్చిన ఇలాంటి ప్రాజెక్టుల పట్ల దాడులు చేస్తే ఆ ప్రాంతంలో మరెవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోయినా ఆ పార్టీ నాయకులు గత ధోరణిని విడనాడటం లేదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా దౌర్జన్యాలకు, దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదని, దౌర్జన్యాలకు పాల్పడిన వారు తమ పార్టీ వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు సంబంధించి పదవులు కొంతమంది నాయకులకు వచ్చాయని, పదవులు రానివారు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో వారికి పార్టీ న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంకా అనేక కార్పొరేషన్లో పదవులు ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అలాగే జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం లేకపోయినా కూడా వాళ్ళ నైజం అనేది మార్చుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే, మేము వాళ్ళ మీద శత్రుత్వము లేక రాజకీయంగా బాధను లేక ఇంకోటి కాదు. మనం వెనకబడిన ప్రాంతం, మనకు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి మన ప్రాంతం బాగుపడేటట్టు చూసుకోవాలి. కానీ మనం ఇంకా పాతకాలం కల్చర్లో మన కాంట్రాక్టులను బెదిరియడం, ఇంకోటిని బెదిరియడం చేస్తే మన అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఇది గమనించాలి. మరి గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం, అలాగే పెన్షన్లు ఇచ్చాం, అలాగే చెప్పిన పథకాలు 6 ప్యాక్ ఒకటి చేస్తా ఉన్నాం డబ్బులు లేకపోయినా. దీనికి తట్టుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి ఏమేమో చెప్తా ఉన్నాడు. నిన్న ప్రెస్ మీట్లో చూసాం మనం. అది చేయలే, ఇది చేయలేదు. అయ్యా 3 నెలలు 4 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, అప్పుడే మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. అలాగే మేము ఇసుక పాలసీ ఫ్రీ ఇసుక చేశాం. మీరు ఫ్రీ ఇసుక ఏం చేయాలి? మీరు ఏమేమో 400 లారీలు 500 లారీలు అమ్మారు. మీరు ఈరోజు మేము ఫ్రీ ఇసుక తట్టుకోలేక మీరు ఈరోజు ఈ పాలసీ అనేది చెప్పడం అనేది తప్పని చెప్పి తెలియజేస్తున్నాం. తొందరలో సభ్యత కార్యక్రమం వస్తూ ఉంది. సభ్యత కార్యక్రమం కూడా దాని ధర్మం వల్ల సభ్యత కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యత తీసుకోవాలి. రేపు ఏదైనా పదవి కావాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక సభ్యత్వ కార్యక్రమం మనం ఉండాలి, సభ్యత్వం ఉండాలి. ఆ మెంబర్షిప్ ఉంటేనే మనకు ఒక అర్హత. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. రాబో రోజుల్లో అందరినీ సఖ్యతగా ఏకత్రాటిగా తెచ్చి ఈ కర్నూలు పార్లమెంటును ముందుకు తీసుకుపోయేదాన్ని తిక్కారెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఆయన సపోర్ట్గా మేము అందరం ఉంటాం. ఎందుకంటే ఒక అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మేమందరం కలిసిమెలిసి జిల్లాను నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఈ దసరా పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ మేరకు లలితా పీఠంలో దేవీ శరన్నవరాత్రి సందర్భంగా 2వ రోజు వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో దసరా దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజు శ్రీ లలితా పీఠంలో పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి శ్రీ లలిత అమ్మవారికి ఉదయం 5:30 గంటలకు దీపకాంతిలో సప్తమంగళ హారతులు, అలాగే ఉచిత సామూహిక శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. అలాగే శ్రీ లలితా సుందరేశ్వర స్వామి వారికి రథోత్సవ కార్యక్రమాన్ని, శ్రీ లలిత రాఘవేంద్ర సత్సంగం చిన్నారులచే కోలాటం కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం
తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగర శివారులోని రెడ్జి పాఠశాలలో ఏర్పాటు చేసిన CBSE క్లస్టర్ 7 ఫుట్బాల్ ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగర శివార్లలోని లక్ష్మీపురం వద్ద ఉన్న రిడ్జ్ పాఠశాలలో గత 4 రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల CBSE క్లస్టర్ 7 ఫుట్బాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో రిడ్జ్ పాఠశాల CEO గోపినాథ్, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, చైర్మన్ GVM మోహన్ కుమార్, పాఠశాల సమన్వయకర్త సౌమ్య గోపినాథ్, టోర్నమెంటు కార్యదర్శి రాజేందర్, ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలు, మెడల్స్ను, సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డి తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. రిడ్జ్ పాఠశాలలో ఇంత భారీ టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. వ్యక్తుల పరిపూర్ణ జీవితానికి వ్యాయామం, యోగా, క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని వెల్లడించారు. ఇతర కార్యక్రమాలతో సమయాన్ని వృధా చేయకుండా క్రీడల్లో పాల్గొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. బాయ్స్ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చిన రిడ్జ్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. విద్యార్థులకు శుభాశీషులు. మీకు అందరికీ తెలుసు చదువు ఎంత ముఖ్యమో, ఈరోజు ఆటలు కూడా అంతే ముఖ్యం. మన శరీరానికి అతి దగ్గరగా మనం ఏం చూస్తామంటే క్రీడలే అతి చౌకగా మనకు వచ్చేది. మనం ఎంత బాగా ఆటలు ఆడితే మన మెదడు కూడా అంత బాగా పనిచేస్తుంది, అంత బాగా చదువుకుంటారు. మీరు ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్. ఈరోజు గెలిచిన వాళ్ళకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఇంకా మీరు ముందు కూడా బాగా రాణించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.